పూర్తయ్యాయని అశ్విని వైష్ణవ్ జోన్ ప్రధాన కార్యాలయ భవనం పునాది పనులు పూర్తి అయ్యాయని చెప్పారు. రైట్, ఇక విశాఖపట్నం రైల్వే జోన్ గురించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. త్వరలో విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం అవుతున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. విశాఖ రైల్వే జోన్పై ఆయన లోక్సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విశాఖ జోన్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు విఎంఆర్డీఏ భవనం ద డెక్ సిద్ధమైందని, త్వరలోనే అక్కడ నుంచి పాలన జరుగుతుందని వివరించారు. అలాగే జనరల్ మేనేజర్, ఇతర ఉన్నతాధికారుల నియామకాలు పూర్తయ్యాయన్న అశ్విని వైష్ణవ్ జోన్ ప్రధాన కార్యాలయాల భవనం పునాది పనులు పూర్తయ్యాయని చెప్పారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ అందిస్తారు. రైట్, దుర్గాప్రసాద్ చెప్పండి. గుడ్ ఈవినింగ్. ఏదైతే రైల్వే జోన్ సంబంధించి కీలక అంశం సంబంధించి ఈరోజు పార్లమెంట్ వేదిక కూడా జరగడం అయితే విశాఖవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. ఎప్పటి నుంచో ఇది ఉత్తరాంధ్ర విశాఖ ప్రజల కోరిక. ఏదైతే విభజన హామీలో ప్రధానంగా కూడా విశాఖ రైల్వే జోన్ అయితే దీనికి సంబంధించి రైల్వే జోన్ సంబంధించిన కార్యకలాపాలు కూడా త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్టు లిఖితపూర్వకంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రికి సంబంధించి అశ్విని వైష్ణవ్ కూడా లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చడం జరిగింది. ప్రస్తుతం తిరుపురం తమన్న విఎంఆర్డీఏ ఏదైతే భవనం ఉందో ది డెక్, ఆ భవనంలోనే
దీనికి సంబంధించి జోన్ సంబంధించి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కార్యాలయం కూడా త్వరలోనే ఆ ప్రారంభ పనులతో పాటు అక్కడ నుంచి ఆ వేమారెడ్డి భవన్ నుంచి కూడా పాలన కూడా జరుగుతుంది కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరోవైపు జోన్ ప్రధాన కార్యాలయం సంబంధించి కూడా పునాది పనులు కూడా పూర్తయ్యి దానికి సంబంధించి అక్కడ హనుమంతు బాగ్ దగ్గర ఏదైతే రైల్వే జోన్ సంబంధించిన ఆ ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో జోన్ సంబంధించి ఆ పనులు కూడా వేగవంతం అయ్యి దానికి సంబంధించి గతంలో మనం దానికి సంబంధించిన ప్రత్యేక కథన కూడా ఆ వైఖరి ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో రైల్వే జోన్ సంబంధించి లిఖితపూర్వకంగా రైల్వే మంత్రి కూడా స్పష్టంగా హామీ ఇవ్వడంతో విశాఖవాసులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో స్వచ్ఛతగిన విశాఖ ప్రజల కోరిక నెరవేరు దిశగా అద్భుతమైన రీతిలో కూడా ఈ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. గత ప్రభుత్వంలో రైల్వే జోన్ సంబంధించి వారు స్థలం సంబంధించి కూడా పూర్తిగా ఎక్కడ స్థలం ఇస్తారో కూడా స్థలం ఎక్కడ ఏర్పాటు చేస్తారని చెప్పి గత ప్రభుత్వం దీన్ని పక్కన పెట్టిన అంశాన్ని అందరూ గుర్తు చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏలో కీలకంగా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కీలకంగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో పాటు ఇతర ముఖ్యమైన ఉన్నత పదవులు ఉన్న నాయకులు కూడా కేంద్ర మంత్రులతో మాట్లాడడంతో ఈ నేపథ్యంలో రైల్వే జోన్ సంబంధించి పనులు వేగవంతమయ్యాయి.